ఇక ఇంకొక మాట, ఇగో రేవంత్ రెడ్డి ఇది కూడా, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఆనిముత్యాలు చూస్తే దానికి తగ్గట్టుగా మనకు ఇష్యూస్ కూడా తెలుస్తాయి. ఆయన ఏమన్నాడంటే ఒక నేషనల్ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నాడు. ఆ మాట ఏందో ఫస్ట్ చూడాలి మీరు, అది చూసిన తర్వాత నేను దాని గురించి మాట్లాడతా. ఇగో बीजेपी वाले या बीआरएस वाले? बीआरएस में एक परिवार, सब बीआरएस वाले नहीं है, खाली केसीआर परिवार ने ही मुझे गाली देता, और तेलंगाना में 4 करोड़ जनता कोई भी मुझे गाली देते नहीं, मुझे कुछ कहता ही नहीं. ఆ యాంకర్ పెద్ద మనిషి జర్నలిస్ట్ ఏమడిగిందంటే, తెలంగాణలో ఎవరు ఎక్కువ తిడతారు మిమ్మల్ని, బీజేపీ వల్ల బీఆర్ఎస్ వల్ల అంటే పబ్లిక్ తిడతారంటే అయిపోతుండే. పబ్లిక్ తిడతారని చెప్పడానికి భయమైంది ఆయనకి. ఎందుకంటే ఆ బూతులు యాడ్ చేసుకుంటే మైండ్ ఇట్లా గింగిరాలు తిరిగిపోతాయి. అవన్నీ కూడా దీని వెనకాల ఉండే, కానీ ఆ బూతులు నేను చూపెట్టలేను, వాటిని ఇక్కడ డిస్ప్లే చేయలేను, నా నోటితో కూడా ఆనాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు ఎన్ని బూతులు చూసిరు, ఎన్ని మాటలు విన్నారు. కానీ ఆయనకు కూడా నెత్తి ఖరాబ్ అవుతుందా వింటే, నిద్ర పట్టదు లెక్కకైతే, తిండి పెయిన పట్టది, నిద్ర పట్టది. కాకపోతే అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, నన్ను ఎవ్వరు తింటారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ లో కూడా అందరూ కాదు, ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే, వాళ్ళు మాత్రమే అంటారు, వాళ్ళకే నొప్పి నేనంటే. ఇక మిగతా ఎవ్వరు తింటారు, 4 కోట్ల జనతాలో నన్ను ఎవ్వరు కుछ कहता ही नहीं, कुछ बोलता भी नहीं, कुछ गालियां देता नहीं అన్నట్టుగా చెప్తున్నటువంటి మాట విని చాలా మంది నవ్వుకున్నారు. ఇక నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనేది ఓ సామెత ఉండే. సో ఓళ్ళు తిడతలేరట, మీరు కూడా తిట్టకురి, నేను కూడా తిట్టా, మనకెందుకు ఈ పంచాయతీ అంతా. 4 కోట్ల తెలంగాణ జనాభాలో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, అందరం ఉండొచ్చు. మరి మనందరం ఇటు పక్క తిడుతురు అని మనం ఎందుకు మొత్తుకోవాలి, మనం ఎందుకు అడగాలి? ఎవ్వరు తిడతలేరట పాపం, ఆయన నిజంగా ఎవ్వరు ఏమంటలేరట. అనవసరంగా నువ్వు నేను మనమే అంటున్నట్టుగా కనిపిస్తా ఉంది, కానీ ఆ కుటుంబమే అంటుందని ఆయన గొప్ప చెప్పుకున్నాడు అక్కడ. సరే చెప్పుకోరు, ఎందుకంటే ఆడపోయి సిగ్గు తీసుకుంటే ఎట్లా, ఆడపోయి మళ్ళీ అందరు తిడుతున్నారు, నన్ను తిట్టిన తిట్లు ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ముఖ్యమంత్రిని తిట్టలేదు అని చెప్పాలంటే సిగ్గైతుంది. కాబట్టి ఎవ్వరు తిట్టరు నన్ను. ఎందుకంటే అసలు ఈ ప్రశ్న ఏ ముఖ్యమంత్రి నన్ను అడుగుతారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 28 రాష్ట్రాలల్లో ఏ ముఖ్యమంత్రినన్నా నేను బాగా ఎవరు తిడతారు అని అడగడం అంటే, అరే నువ్వు తిట్టుడు కానివి కాబట్టి, పొద్దుగా లేస్తే నీ నోట్లోంచి బూతులు వస్తాయి కాబట్టి నీ తిట్లకి సమానంగా ఎవరైనా తిడతారా నిన్ను అని డైరెక్ట్గా ప్రశ్న. అది అర్థం చేసుకోకపోతే ఎట్లనే, గంత జ్ఞానం లేకపోతే ఎట్లా? మీరు ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో వేరే మీరు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి అయినా సరే ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో కానీ ఆయన వీడియోలో కానీ ఆయన్ని అలాంటి క్వశ్చన్ ఎక్కడన్నా అడిగినట్టు చూసిర్రా? మిమ్మల్ని బాగా ఎవరు తిడతారు అనేది క్వశ్చన్ అయితే ఇక అసలు అది నీకు సూటబుల్ అని చెప్పే అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వేరే వాళ్ళు ఎవరు అడగరు అట్లా. ఎవరు విమర్శలు చేస్తారు అనేది ఒకటి, అసలు విమర్శలు చేస్తారు అనేది కూడా మాట్లాడరు. ఎందుకంటే నువ్వు ఎక్కువ విమర్శలు చేస్తావు, ఎక్కువ మాట్లాడుతావు, ఏ బహిరంగ సభలో అయినా ఏ మీటింగ్లో అయినా ఆవరుడే ఉంటుంది. కాబట్టి ఇక నిన్ను కూడా తిట్టేటోళ్ళు ఉంటారా అని అడిగితే ఎవరు లేరంటే వాళ్ళకు కూడా తిట్లు రీచ్ అయినాయి. మనులు తిట్టే తిట్లు ఎట్లాగూ గూగుల్లో యూట్యూబ్లో డబ్బింగ్ వచ్చింది కదా, ఆటో డబ్బింగ్, వాళ్ళు తెలుగు మొత్తం హిందీలో వినుంటారు, అందుకోసానికి అడుగుంటాడు ఆయనకు డౌట్ వచ్చి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేద్దామని ఓపెన్ చేస్తే తెలుగులో వస్తాయి కదా, వాటిని డబ్బింగ్ పెట్టుకుంటే బండబూతులు, అమ్మనాబూతులు, ఇక అసలు చెప్పరాదు, వినరాదు, మీకు డిస్ప్లే చేయరాదు. ఇక అది మీకు మీరే చూసుకో. రేవంత్ రెడ్డి బూతుల పురాణం అని రాయి యూట్యూబ్లో, ఇక బొచ్చడేస్తాయి, ఆయన తిట్టినేస్తాయి. అయితే ఇక్కడ ఆ ముఖ్యమంత్రినే అడిగిండంటే కారణం పక్కగా ఆయన చూసుంటాడు. ఇంతగానం తిడుతురు కదా అంటే, కొంతమంది పబ్లిక్ తిడుతురు అంటే పరువు పోతుంది కాబట్టి, కానీ బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబం వాళ్ళని తిడుతురని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిండు. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాలి దీంతో, ఎందుకంటే తను ఒక మాట అన్నాడు, ఇది ఏందో చూడండి. ఎందుకంటే ఇది ప్రజల ఇప్పటిదాకైతే మనకు అక్కడికి రాని ముచ్చటది, సరే గంగలవోని అవన్నీ, ఇది ఒక ఇష్యూ ఉంది మనకి. ఇగో वेस्ट एक्सपेंडिचर को कम करना भी एक इनकम है. ఓకే, ఇది మంచి పద్ధతి, మంచి పని. వేస్ట్ ఎక్స్పెండిచర్ కు కమ్ కర్నే కా మోకా భీ ఎక్ ఓ ఇన్కమ్ హై అని చెప్పి అన్నాడు. ఓకే, దాన్ని కూడా ఆదాయమే, ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవడం కూడా కొంత ఆదాయమే అని అనుకుందాం. హెలికాప్టర్ తగ్గియొచ్చు, ఇంకా రకరకాల ఖర్చులు తగ్గియొచ్చు, వాటి వల్ల ఇన్కమ్ చేసుకోవచ్చు. కానీ తను అంటున్నటువంటి మాట ఏంటిదో ఒకసారి చూడండి. क्योंकि सिस्टम में ज्यादा से ज्यादा हम लोग जहां पर जरूरी नहीं है वहां पर ज्यादा स्पेंड करते जा रहे हैं. तो पहले आप वेस्ट एक्सपेंडिचर को कम करने के लिए कोशिश करना. दूसरी बात, जो सर्विस सेक्टर है, फॉर एग्जाम्पल टेक इट हैदराबाद, आउटर रिंग रोड इनसाइड इज कोर अर्बन रीजन. दिस इज हैदराबाद, ऑलमोस्ट 1 crore 10 million people are staying here. So केसीआर ने ऐसा डिसीजन ले लिए कि फ्री वाटर, यहाँ पर मेट्रो वाटर वर्क्स वाले के जिम्मेदार है, जितना पानी दिए उसी के हिसाब से आप चार्ज कर रहे थे. तो सीवरेज के लिए कोई चार्ज नहीं है. जब सरकार ने फ्री वाटर दे दिए ना, उनसे 1 पैसा भी कलेक्शन नहीं हो रहा है. अब ड्रेनेज सिस्टम पूरा खराब हो गया. ఆయన ఏమంటుండంటే వేస్ట్ ఎక్స్పెండిచర్ని తక్కువ చేయడం అనేది కూడా ఒక ఇన్కమ్ అని చెప్పుకుంటా,
తీసుకొచ్చేసి హైదరాబాద్ ప్రజల నెత్తి మీద ఒక పిడిగెత్తేసిండే. ఏమని? కేసీఆర్ వచ్చిన తర్వాత, సరే కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణా వాటర్ తీసుకొచ్చినాక, గోదావరి జలాలు మనకు అందినాక, ఇన్ని రోజులు మనం నీళ్ళకి ఏడిచినాం, అన్నిటికీ ఏడిచినాం, బాధలు పడ్డాం. సో హైదరాబాద్లో ఉన్నటువంటి పేదలు, కొంత మధ్యతరగతి వీళ్ళందరికీ కూడా నీళ్లు ఉచితంగా ఇద్దామని చెప్పేసి ఇక 20,000 లీటర్లు ఒక ఇంటికి చొప్పున, అంతకంటే ఎక్కువ వస్తే బిల్లు వసూలు చేస్తూ, అంతకంటే లోపల వస్తే ఫ్రీగా ఇస్తూ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మొదలైంది. అది ఇయ్యాలటి కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. బిల్లు కట్టట్లేదు. ఇప్పుడు నేనేమంటా ఉన్నా, ఇది తప్పు అని అంటే, ఇది దీనివల్ల వేస్ట్ అవుతుంది అని అనుకుంటే, మరి నీ ఫ్రీ బస్సు సంగతి ఏందా? ఫ్రీ బస్సుతో ఏం ఉపయోగం అవుతుందా? ఎంతమందికి ఉపయోగం అవుతుందా? అంటే ఫ్యూచర్లో అది కూడా తీసేస్తావు అన్నట్టు. ఇప్పుడు చూడు ఒకసారి ఇలా ఆలోచన, ఈ మాట చెప్పి రేపు భవిష్యత్తులో దాని మీద కూడా ఆరోపణ వస్తే దాన్ని కూడా తీసేస్తావు అన్నట్టు. మరి హెలికాప్టర్ ఖర్చు ఏంది? అది ఎక్స్ట్రా ఖర్చు అయితే లేదా? ఉచిత కరెంట్ ఏంటిది? నాకు అర్థం కాలే. 200 యూనిట్ల లోపు అది నీది రైట్ అయితే మరి ఇలా నీళ్ళది ఎట్లా తప్పైందని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ ప్రజలు నీళ్లు లేక గోసలు పడుకుంటా, ట్యాంకర్లు తెప్పించుకుంటా, వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ట్యాంకర్లకు కట్టుకుంటా, మీదికెంచి అక్కడ ఇక్కడ పక్క పొంటింట్లో వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా 4 బిందెలు తెచ్చుకొని ఏదో గడుపుతున్నటువంటి ఆ పేదలై, మధ్యతరగతి కుటుంబాలై ఇలా ఆ నీళ్ళను కూడా ఆపేద్దాం, ఉచితంగా ఇవ్వద్దు అని చెప్పి నీకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోయి ఏడబెట్టినామంటే ఢిల్లీలో పెట్టినాం ఆలోచన. అంటే భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలకి నీళ్లు ఉచితంగా రావు. కేసీఆర్ ఇచ్చింది ఏదైతే ఉందో అది రాదు. మరి ఉచితంగా ఫ్రీ బస్ ఎందుకు పెట్టినావా? తీసేయచ్చు కదా. ఉచితంగా కరెంట్ ఎందుకు ఇస్తున్నావా? ఇంకా ఏమేమో చెప్పినావు కదా, ఇంకా ఉచితంగా ఉచితంగా ఉచితంగా. మరి ఉచితాలు తప్పైతే మరి నువ్వెట్లా? సర్వీస్ సెక్టర్, మళ్ళా దానికి నీతులు. సర్వీస్ సెక్టర్ వాస్తవమే పేద ప్రజలకు ఇచ్చే కొంత వెసులుబాటుని వేరే కోణంలో చూస్తే మిమ్మల్ని ఏమంటారంటే, మీకు జీతాలు ఎందుకురా సన్నాసులారా, మీకు 2 పెన్షన్లు ఎందుకురా, మీకు ఎందుకు, ఏం అక్కరా, మీరు ఏం కుళ్ళబడిచిరని, ఏం సాధించిరని, మా కోసం ఏం కష్టపడరని చెప్పి, ఏం మొద్దులు మోసిరని చెప్పి మీకు ఇన్ని జీతాలు, ఇంత పెన్షన్లు ఇవ్వాలి. ఆ పైసలు పోతుంటే లేని బాధ పేదోనికి లేదా మధ్య తరగతోనికి జర నీళ్ళు ఇస్తే కూడా బాధనా అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. చూసుకో ఒకసారి తెలుస్తుంది.